ఇప్పుడు కనిపించేదంతా మా అపార్ట్మెంట్ వ్యూ అనమాట. సో ఇదంతా మా అపార్ట్మెంట్లో ఉన్న వ్యూ అనమాట. నేను యాక్చువల్లీ ఫోన్ పట్టుకుని వెళ్తున్నా. జనరలీ అలౌడ్ కాదు ఫోను. మరి వాకింగ్ ఇలా ఉంటుంది కదా, మనకి తెలియదు. ఒరే షేక్ అయితే ఏమన్నా కొంచెం సారీ, ఎందుకంటే యాక్చువల్లీ కొంచెం ఇటు బాగోలేదు. సో ఆత్మల కోసం సరిగ్గా ఇదన్నమాట. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు అర్థమైంది లొకేషన్ షేక్ అవ్వకుండా మీకు వెళ్ళిపోయేటట్టు. మీకు నీట్గా ఒక్కొక్కటి కాదు కదా. నా వాకింగ్ స్పీడ్కి జనరల్గా టైం పట్టింది కాబట్టి మీకోసం ఇలా చూపిస్తున్నాను. ఇలా హాయిగా వెళ్ళచ్చు. మీకు ఎటు షేక్ అవ్వకుండా కూడా ఉంటుంది కాబట్టి మరీ అది షేక్ అవ్వదు. వెళ్తున్నాం అన్నమాట. తిరుగుతే బిల్డింగ్, అటు కూడా బిల్డింగ్ కొత్తగా కడుతున్నారన్నమాట. సో స్లోకి వెళ్తే కానీ రికార్డింగ్ అవ్వదు. సో అదనమాట సంగతి. ఈరోజు పెద్దగా ఏం లేదు. సో ఊరికే ఇక్కడ వాన పడింది. యాక్చువల్లీ ఎండగా ఉండాలి, వాన పడింది. చూద్దాం, ఒకే సో చూద్దాం, డోంట్ వెరీ. ఒక్క సైడ్ నుంచి మనిషి వస్తున్నాడు. సో ఎన్నో స్లోగా వెళ్ళి చూసే చూద్దాం. కొంచెం షేక్ అయితే నన్ను ఏమనకండి. ఇది iPhone 16 లాంటి క్వాలిటీ కావాలంటే ఇక్కడ దొరకదు. అప్పుడే లో ఛార్జింగ్ అని వచ్చింది. ఇంకేముందిలే, ఎక్కువైంది. ఇది ఒకేసారి లాంగ్ వీడియో తెస్తా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తీసి అప్డేట్ చేసేసరికి సగం సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ ఫోన్ కొనాలరా. ఐఫోన్లో ఉన్నా కూడా క్వాలిటీ లేదు. మరి ఇదంతా కాన్ఫిడెన్షియల్గా చేస్తున్నాం మనం, ఎందుకంటే ఎవరికి తెలియదు మనకి. మనం అది చేస్తున్నాం యూట్యూబ్ వీడియో. సరే బండి ఇలా స్లోగా వెళ్తున్నా అనమాట. నీకోసం ఇలా స్లోగా వెళ్తున్నా. తను మా ఫ్రెండ్ వాళ్ళ మదర్లో ఏంటి మాట్లాడి కూడా చాలా రోజులు అయిపోయింది. ఆయన నాకు పెద్ద ఇప్పుడు ఆడాడి గ్యాంగ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇంట్లో వచ్చేసాం ఫస్ట్లే వేద్దాం. చూద్దాం ఎలా వెళ్తాడు. అదిగోండి ఇప్పుడు అది మా బిల్డింగ్. అది మా బిల్డింగ్. మేమేమో వెళ్తున్నది చర్చ. సో చూద్దాం ఎలా వెళ్తుందో చూద్దాం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా. వెనక నుంచి వెహికల్స్ వస్తాయి. మామూలుగా రోజు
వస్తాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ అనుకుంటారు ఏంటి మాట్లాడుకుంటున్నారని, అంతేనే. సో నేను ఇలా పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడు నీకు క్లియర్గా రోడ్డు వ్యూ కనిపిస్తుంది. చూడండి. ఫోన్ మట్టుకు వెళ్ళేసేస్తాను. 30% ఉంది కదా ఫోన్లో. 15 ఏమో వెళ్ళడానికి, 15 రావడానికి. కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. అందరూ అపియర్ అవుతున్నారు అనుకుంటారు. చూసారా డిబ్బానిపి కప్పులు గైస్ ఏం చేస్తాం. ఇప్పుడు అందరు తిరుగుతున్నారు. అమ్మాయి ఏజ్లో ఏం చేయాలి? పేరెంట్స్ ప్రూవ్ చేసుకోవాలి. ఈ రోడ్డులో స్ట్రైట్గా వెళ్తే అది అక్కడ కనిపిస్తున్న కారు వెనక పక్క ఒక గుడి ఉంటుంది అన్నమాట. మా అపార్ట్మెంట్ వాళ్ళే కట్టించారు. అదే తెలుగు వాళ్ళంతా చందాలు వేసి, తెలుగు వాళ్ళని కాదు హిందీ వాళ్ళు కూడా అందరం కలిసి చందాలు వేసుకుని చేసామన్నమాట. ఇదిగోండి ఇక్కడ మాకున్న ఇది బిగ్ పార్క్ అన్నమాట. ఎందుకంటే ఇది జనరల్గా లీజ్కి ఇచ్చారులేండి. అంటే జనరల్గా ఇది లీజ్కి ఇచ్చిందండి. అది యాక్చువల్లీ కట్టాల్సిన ల్యాండ్. మళ్ళీ ఏమన్నా రోడ్ చేసేస్తారేమో అనే ఒక ఏమోని కవర్ చేస్తూ ఇదన్నమాట. చూస్తున్నారు అటు చూసాను. బాబు ఇక్కడ మనుషులు మరీ దారుణంగా ఉన్నారు. రికార్డింగ్ అవుతుంది. ఇది ఒక సీక్రెట్గా ఇలా సీక్రెట్గా పెట్టారు అనమాట. వాళ్ళు మనం బ్లాగ్ చేయడం చూసేసారు గైస్. ఇదే ప్రాబ్లం. వీళ్ళు ఏం చేస్తారని దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసారా? కొన్ని వాటిల్లో మనం అలవ్ చేస్తాం. ఇప్పుడు కర్రీ పాయింట్స్ రెండు వాటి అన్నింటిలో మనల్ని ఇంకా డబుల్ ప్రమోషన్ మనకి. సీరియస్గా ఉండాలి. ఇక్కడ కొంచెం లేబరర్స్ పని చేస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదే గైస్ పెద్ద బిల్డింగ్. ఇక్కడ విఎస్పి గ్రూప్ అని ఒక్క నిమిషం ముందుకెళ్ళి చెప్తా. ఇక్కడ చెప్తున్నా విఎస్పి గ్రూప్ అని ఒక పెద్ద గ్రూప్ ఉంది ఇక్కడ. ఈ గ్రూప్లో వీళ్ళు ఇక్కడ ఒకటి కింద ఒక బిల్డింగ్. అసలు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ ఇక్కడ వెళ్దాయి అనమాట. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ది. ఇది ఎవరిదో తెలియదు. బిఎస్పీ ఇది కాదేమో. ఒరే నేను లాగ్ చేయడానికి టైం అయిపోతుందా? సరే తీసుకోమని వెంటనే వెళ్ళిపోతాము. నా దగ్గర పెద్ద పర్సెంటేజ్ ఏం లేదండి, వెంటనే ఆపాలి. సో అదనమాట. అరే ఇది నాకు తెలియటట్లేదురా, ఒక్క నిమిషం ఆగండి. వీళ్ళు మనం చూసేసారా? సారీ ఫర్ ద సౌండ్స్ గైజ్. వీళ్ళు చూసేసారు మనల్ని, మనం ఏం చేయలేము.
ఒరే ఒక 15 minute వస్తుంది అనుకున్నాను రా. 15 minute రాదు లాగలా యాక్చువల్గా వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసేసారు. ఇంకా ఆగండి చూస్తున్నారా, వెళ్ళిపోతే వచ్చేసినట్టే మనం ఇంటికి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారా వెంటనే ఏదో దాటేసి తోడు వచ్చేస్తాడు రోడ్డు మీద. ఇంక వచ్చేసాం గైస్, ఇంకా వెంటనే పరిగెత్తుతాం. ఒరే నేను ఇప్పుడు పరిగెత్తున్నా, అందుకే ఇలా ఉంది. సారీ ఇఫ్ ఐ ఓకే గైస్ కొంచెం ఇది ట్రైబల్, అది లేబరస్ ప్రోమాక్స్ ఏరియా. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అబ్బా సోమం నల్ల పిల్లి ఎగిరింది. నేను ఇక్కడే తీసేసుకోవడం బెటర్. వెళ్ళిపోయే ఛాన్సెస్ పిల్లి చేసింది. ఒక్క ఇప్పుడు ఆ సినిమాల్లో చూపించినట్టు ఒక్కసారి వచ్చింది అనుకోండి నా పని అయిపోయింది. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. ఇంకా చాలా తీయాలి కానీ బ్యాటరీ పర్సెంటేజ్ లెక్క తీయలేదు. సో ఇంకో వ్లాగ్లో డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా చెప్తాను. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్. ఇంకో వ్లాగ్లో కలుద్దాం.